అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఏప్రిల్ 21. పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను. 2 కొరింథీ 5:17. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు జీవింపజేయు ఆత్మ ఆయను. 1 కొరింథీ 15:45. నూతన వంశమునకు అనగా పరలోకపు వంశమునకు ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన దానిలోనికి మనలను తెచ్చెను. అందుచేతనే అపోస్తలుడైన పౌలు, మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారం పరలోక సంబంధి పోలికయు ధరింతుము. 1 కొరింథీ 15:49 అని చెప్పుచున్నాడు. ఇది ఎంత గొప్ప మర్మము! మనం ఆయనను పోలియుందుము. దేవదూతలు కూడా మహిమాయుక్తమైన ఆయన ప్రతిరూపము మనలో నుండుటను చూచి ఆశ్చర్యపడుదురు. నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. 1 కొరింథీ 15:51-52 వచనములు. అమర్త్యమైన మహిమాయుక్తమైన దేహములతో లేపబడుదుము. ఆ దినమున రక్షణ కార్యము మనలో సంపూర్ణమగును. మన మహిమా సౌందర్యములను చూచి దేవదూతలు కూడా ఆశ్చర్యపడుదురు. నీవు ఎంత అందమైన వాడవైనను నీవి భూమి మీద ఉన్నంత వరకు నీలో ఏదో ఒక కలంకమో లేక మరొకటియో కనబడును. విరిగిన పన్ను, బట్టతల మొదలగునవి. కానీ ఆ దినమున నీవు మహిమా శరీరమును పొందినప్పుడు దేవదూతలు కూడా నీలో ఏ కలంకమును కనుగొనలేరు. దేవుడు నిన్ను నూతన వ్యక్తిగా చేయగోరుచున్నాడు. ఒక వ్యక్తి పేదవారుండు ప్రాంతం నుండి నడిచి వెళుచున్నప్పుడు ఒక చిన్న గుడిసెను చూసి ఆకర్షితుడు అయ్యనని ఊహించుకొనుడి. అతడు డబ్బు చెల్లించి దానిని కొనును. అతడు ధనవంతుడు, అనుభవం గల ఇంజనీర్ గనుక ఆ గుడిసెను కూలద్రోసి అదే స్థలములో బొంబాయిలోని భవనములను మించిన పెద్ద భవనమును నిర్మించును. అది అందముగా నిర్మించబడి చూచుటకు రమణీయముగా నుండును. అటువైపుగా వెళ్ళువారు దానిని చూచి, ఒక మురికి గుడిసె ఎంత అందమైన భవనముగా మారింది అని ఆశ్చర్యపడుదురు. నీ శరీరంలో కలగబోవు ఆ మార్పు ఒక దినమున దీనికంటేనూ అత్యద్భుతముగా నుండును. మన ప్రభువు ప్రతి దేశము నుండి, ప్రతి సమాజము నుండి ప్రజలను వెదుకుచున్నాడు. వారు ధనికులైనను పేదలైనను, చదువుకున్నను చదువు లేకున్నను వారిలో తన స్వంత జీవమును పోసి వారిని అనగా పరసంబంధమైన అమర్త్యమైన నూతన తరముగా మార్చి వారి ద్వారా తన కృపను నిత్యత్వం వరకు కనపరచగోరుచున్నాడు. దేవుని ఆశ్చర్యకరమైన ప్రణాళికను ఎరగక ప్రపంచం నందలి అన్ని భాగములలోని మానవులు తమ స్వంత ప్రయత్నముల ద్వారా నీతిమంతులగుటకు ప్రయత్నించుచున్నారు. అటివారు అందంగా కనబడుటకు సబ్బులు, క్రీములు వాడినను అందహీనముగా కనబడుదురు. ఏ మానవ ప్రయత్నము నిన్ను పరిశుద్ధంగా నీతియుక్తముగా చేయలేదు. నీవు ఇది అంతయు చేసినను దేవుడు ఇంకను నీవు పాపముల చేత చచ్చిన వాడవు అనియే చెప్పవలసి వచ్చును. ప్రభువు తన ప్రశస్తమైన రక్తమును చిందించి అందరి కొరకు ఒకే క్రయమును చెల్లించవలసి వచ్చెను. ఆయన శిలువ మరణము ద్వారా పాత సృష్టికి అంతము కలిగించెను. ఆయన పునరుద్ధానము ద్వారా నూతన సృష్టికి ఆరంభము కలిగెను. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును తమ రక్షకునిగా అంగీకరించిరో వారు నూతన సృష్టి. ఆ విధంగా మనము నూతన పురుషునిగా పిలువబడుచున్నాము. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ప్రకటన 21:5. మనలో మొదట కార్యము ఆరంభమగును. మనము నూతన హృదయము, నూతన మనస్సాక్షి, నూతన మనస్సు, నూతన స్వభావము, నూతన జ్ఞానము, నూతన మహిమ,
నూతన అందము, నూతన బలము, నూతన ఆకలి దప్పిక, నూతనమైన పిలుపు, నూతనమైన పని, నూతన స్నేహితులు, నూతన తలంపులు, నూతన కోరికలు కలిగి ఉందము. 2 కొరింథీ 5:17-18 వచనములలో చూచినట్లు సమస్తమును కొత్తవాయను, సమస్తమును దేవుని వలనైనవి. ఈ కార్యము భూమి ఆకాశములు గతించిపోయి సృష్టి యావత్తు నూతనమగు వరకు కూడా ఎడతెగక జరుగుచుండును. అప్పుడు దేవుని మహిమ మన ద్వారా బయలుపరచబడును. అందుచేతనే మనము ఒక నూతన వ్యక్తిగా పిలువబడితిమి. ప్రైజ్ ద లార్డ్.